శివాయ గురవే నమః. ప్రేక్షకులకు నమస్కారములు. మహాశివరాత్రి సందర్భంగా గతంలో పంచారామ క్షేత్రాల 5 గురించి వివరించాము. ఇప్పుడు ఈరోజు పంచభూతాత్మక లింగాలండి. ఇవి 5. అయితే వాటికి వీటికి తేడా ఏంటంటే, అక్కడ కుమారస్వామి తారకాసురుడిని శివలింగాన్ని కొట్టడం వల్ల 5 ముక్కలైతే వచ్చింది పంచారామాలండి. ఇదేంటంటే అసలు పంచభూతాలటండి. ఏమిటి పంచభూతాలు? పృథివీ ఆపస్ తేజో వాయు ఆకాశంలో. సంస్కృతం అర్థం కాదు, తెలుగులో చూద్దాం. పృథివీ భూమి, ఆపహ నీరు, తేజ అగ్ని, వాయుదేవుడు తెలుసు, వాయువు గాలి, ఆకాశం. కాబట్టి ఈ 5 పంచభూతాల శక్తి దానిలో తనలో పెట్టుకున్నటువంటి పరమేశ్వరుడి యొక్క క్షేత్రాలు ఈ పంచభూతాలు. అంటే ఒక్కొక్క క్షేత్రంలో భూతం అంటే మళ్ళీ ఏదో భూతం కాదండి. పంచభూతాలంటే ఏం లేదు, మన ప్రకృతి. భూమి ఒక ప్రకృతి, భూతం అంటే ప్రకృతి. ఇప్పుడు ఒక విషయం మీకు మనవి చేస్తానండి. మనం చాలామంది వింటుంటాం, భూతదయ కలిగి ఉండవాలను అంటాం. భూతదయ కలిగి ఉంటే చిన్నపిల్లలు తెలియదు, అమ్మో భూతాల మీద కూడా దయ కలిగి ఉండాలా మనం? కాదండి. ఆ శబ్ద ఆ పదాన్ని చెప్పాలి పిల్లలకి, లేకపోతే అర్థంగా. ఇప్పుడు అందుంటే ఈ ఆధునికంలో వీళ్ళు ఇంగ్లీష్ అసలు ఆ ఓం నమ శివాయ కూడా దిద్దుకోరో నాకు అనుమానమే. ఇప్పుడు ఈ ఎల్కేజీ యూకేజీలో వేసిన తర్వాత అంతా అంటే ఏ పరి యాపిలు బీఫెలు ఏదో బాలో బెల్లో ఏదో చెప్తే ఇలా చదువు నేర్చుకునేటువంటి ఈ పరిస్థితిలో మన సంస్కృతి, మన అర్థాలు, మన పదాలు మట్టుమాయిపోతున్నాయండి. భూతం అంటే వాళ్ళకి తెలిసింది భూతం దయమే. కానీ మనం వాళ్ళకి ఏం చెప్పాలి? భూతం అంటే ప్రాణి అనే అర్థం చెప్పాలి. భూత శబ్దానికి సంస్కృతంలో ప్రాణి. సమస్త భూతముల యందు అంటే సమస్త ప్రాణుల యందు అంటే మనమే కాదు, మన ఎదురుగుండా కనపడేటువంటి కుక్కలు, ఆవులు, ఇలా ఎన్నో ప్రాణులు ఉంటాయి. భూతములు అంటే ప్రాణులు, ప్రాణుల యందు దయగలిగుండా. అందుకనే పరమేశ్వరుని భూతనాథుడు అంటారు ఆయన్ని. అంటే ఆయన ఏంటి? సమస్త ప్రాణులకు ఆయనే అధిపతి. ఆయన ఎందుకంటే శివుడి గురించి మనం చెప్పుకోవాలంటేనండి, ఆయనంటండి వీళ్ళందరికంటే విశిష్టమైన వాడు అండి. అలా చెప్తే మరి వైష్ణవులకు ఏమనుకుంటారో కానీ సదాశివుడు అండి ఆయన. సదాశివుడు అంటే ఏంటి? ఎప్పుడు మంగళకరంగా మనని కాపాడేటువంటి వాడు. ఆయన విభూతి పుచ్చుకోవచ్చు, ఆయన శ్మశానంలో తిరగచ్చు, కానీ మనకు మంగళాన్ని ఇస్తాడు, మనకు సంపదనిస్తాడు, మనకు శుభాన్ని ఇస్తాడు, మనకు ఐశ్వర్యాన్ని. అది ఆయన గొప్పతనం. అది అలా ఎవరు ఉండరండి. అందుకే ఆయన్ని సదాశివుడు అన్నారండి ఎల్లప్పుడూ. మరి ఎక్కడైనా సదా బ్రహ్మ, సదా విష్ణువు అని లేదు. ఎందుకంటే నిరంతరం మనం ఆయన్ని స్మరిస్తే నిరంతరం మనం ఆయన కాపాడుతాడు కాబట్టి ఆయన సదాశివుడు. అటువంటి సదాశివుడైనటువంటి పరమేశ్వరుడు మొట్టమొదటగా కంచి క్షేత్రంలో పృథివీలింగంగా వెలిశాడండి. పృథివీ అంటే ఏమిటనమాట? మట్టి, భూమి. ఎలా వెలిశాడు? అమ్మవారు ఎందుకో ఒకసారి ఆయనకి పూజ చేయాలనుకుంటుంటండి. మట్టితో శివలింగం చేసింది. చాలామంది చేస్తారండి. చక్కగా చేసి మట్టితో చేసి దాని మీద కూడా అభిషేకం. అదే వెంటనే ఏం కరిగిపోదు మట్టితో చేస్తే. అలా చక్కగా చేసి అభిషేకాలు చేస్తుంటారు. అందువలన ఆ అమ్మవారు మట్టితో శివలింగం చేసిందండి. అమ్మ మరి ఆ కామాక్షిదేవి ఆవిడ, ఆ అమ్మవారు. ఆ తర్వాత అలా పేరు వచ్చింది ఆవిడకి. ఆ అన్నీ పార్వతీదేవే ఆ విధంగా పేర్లు వస్తుంటాయి. చేస్తుంటే పరమేశ్వరుడికి ఆవిడ పరీక్షించాలనుకున్నట్ట. నాకు పూజ చేస్తుంది కదా, నిజంగా నా మీద భక్తి ఉందా, ఏం చేస్తుందని ఆయన ఒక ప్రవాహాన్ని పంపించాటండి పైనుంచి. ప్రవాహాన్ని పంపిస్తే వేగంగా ఈవిడ కనిపిస్తున్నది. ప్రవాహం పంపిస్తుంటే మళ్ళాంటి వాడు ఏం చేస్తాం? ఓరు నాయనో ఏంటి ఇంత ప్రవాహం వస్తున్నదని ఆ శివలింగం వదిలేసి మళ్ళీ తర్వాత మట్టితో పూజ చేసుకోవచ్చులే అనుకొని పారిపోతాం అక్కడి నుంచి. కానీ అమ్మవారు అలా చేయలేదుటండి. ఆ ప్రవాహాన్ని చూసి ఆ శివుడి మట్టి అని ఆవిడ అనుకోలేదండి. శివుడు అంటే నా శివుడే. ఆ శివుడు మట్టిలో ప్రవాహంలో కొట్టుకుపోవడానికి వీల్లేదు. ఒకవేళ శివుడు కొట్టుకుపోవడం జరిగితే నేను కూడా అది భక్తి అంటే. భక్తికి పరాకాష్ట అండి అది. అవి చూసి మనం నేర్చుకోవాలి. దేవతలు కూడా వాళ్ళు అలా ఎందుకు ఇవన్నీ ఏమంటే అమ్మవారు ఏంటంటే అలా చేయటం అంటే మనకు నేర్పుతున్నారు. అది
వెంటనే గట్టిగా ఆవిడ్ని శివలింగాన్ని కౌగిలించుకొని కళ్ళు మూసుకుంది. పోతే శివలింగంతో పాటు నేను పోతాను అనుకుంది. కళ్ళు తెరిచి చూసేటట్టుగా అక్కడ ప్రవాహం లేదు, ఆగిపోయింది. అక్కడ దాకా వచ్చి కంచి క్షేత్రంలో భూమిలోకి వెళ్ళిపోయింది ఆ ప్రవాహం. ఆ ప్రవాహం ఇప్పటికి కూడా కంచిలో మనం వెళ్ళి అడిగితే చూపెడతారు. నేలగా భూమిలో గంగ కింద మారిపోయింది ఆయన పరమేశ్వరుడు పంపిన ఆ ప్రవాహము. అక్కడ మరి వాళ్ళ వరదరాజస్వామి ఆయన పేరు. ఆయన కాదండి, ఇక్కడ ఏమిటంటే ఈ అమ్మవారు కంచి క్షేత్రంలో ఒక మామిడి చెట్టు కింద అక్కడ ఒక మామిడి చెట్టు కింద ఈ పూజ చేసింది. అక్కడ ఆయన పరమేశ్వరుడు వెలిశాడండి. అయ్యా ఆయన పేరు ఏకామ్రనాథుడు. ఆ శివుడి పేరు ఏంటంటే ఏకామ్రనాథుడు. ఆ ఏకామ్రనాథుడిని సైకతలింగం, మట్టితో చేసిన లింగం ఈరోజు కూడా అట్లాగే ఉందని చెప్పి మనకు చేస్తుంటారు. దాన్ని ఇప్పుడు మన వాళ్ళు తేనెతో పూజ చేస్తున్నారు, అభిషేకాలు అవి చేస్తారండి, నీళ్లతో కాకుండా. అదొక ప్రత్యేకత అండి. ఇంకా మరి శివక్షేత్రం చెప్పాను కదండి, ఆ కంచిలోనే ఈ ఏకామ్రనాథుని యొక్క క్షేత్రంతో పాటు వరదరాజస్వామి ఆలయం చాలా ప్రసిద్ధమైంది. వరదరాజస్వామి యొక్క ఆలయం కూడా మన కంచి క్షేత్రంలో కనిపిస్తుంది. ఇది పృథ్వీలింగం అండి. ఇంకా రెండోది జలలింగం. జలం అంటే నీళ్లు. ఇది జంబుకేశ్వరం అండి. ఎందుకు ఎక్కడుందంటే శ్రీరంగపట్టణానికి 1 కిలోమీటర్ దూరంలో ఉందండి, తమిళనాడులో. జంబుకేశ్వరం దాని పేరు. అక్కడ కూడా ఇక్కడ మామిడి చెట్టులాగా అక్కడ జంబుకేశ్వరం నేరేడు చెట్టు వచ్చిందండి. ఆ నేరేడు చెట్టు కింద ఈ శివలింగము. ఈ శివలింగంలో ప్రత్యేకత ఏంటంటే ఆ శివలింగం కింద మనం గుడ్డతో తుడిస్తే మళ్ళీ కొంచెం నీళ్లు ఊరుతుంటాయండి. మనం తుడిచే కొద్దీ మళ్ళీ నీళ్లు, అంటే జలంతో ప్రభావితమైనటువంటి లింగము జంబుకేశ్వరము. ఇక్కడ కూడా పార్వతీదేవి ఆ జలలింగాన్ని తపస్సు చేసిందని కూడా మనకు పురాణాలు అవి చెప్తుంటాయి. అయితే ఈ ఆలయాన్ని చోళరాజులు నిర్మించారు అని మనకి శాసనాలు అవి తెలియచేస్తున్నాయి. మూడవది అరుణాచలేశ్వరుడు. కొంతమంది అసలు ఆ అరుణాచలేశ్వరుడే శివరాత్రి నాడు ఉద్భవించినటువంటి శివస్వరూపం కూడా కొంతమంది భావిస్తారు. ఇది అగ్నిలింగము. ఈ అరుణాచలేశ్వరం అండి తేజోమయమైనటువంటిది. అరుణాచలంలో ఆయన నిక్షిప్తమై ఉన్నాడండి. ఈయన మనకు అందరిలోకి అరుణాచలం చెప్పగానే రమణ మహర్షి గుర్తొస్తాడండి. ఆయన ఎవరితో ఏ ప్రవచనాలు చేయలే, ఆయన అలా ధ్యానం చేస్తున్నాడు అక్కడ వెళ్ళి కూర్చొని. ఆ ధ్యానంలోనే అక్కడక్కడ ఏదో 2-3 మాటలు మాట్లాడేవాడు అంతే, మహానుభావుడు. మరి అటువంటి దాన్ని ఆ అరుణాచలేశ్వరాన్ని చూడటానికి కూడా కొంతమంది వాళ్ళు మనకి వెడుతుంటారండి. నాలుగవది శ్రీకాళహస్తి. అయితే మనం చాలామంది ఇది కాళహస్తి అంటుంటామండి. అలా అనకూడదు, శ్రీకాళహస్తి అనే చెప్పాలి. గతంలో చెప్పా దక్షారామాన్ని ద్రాక్షారామం అంటాం. ద్రాక్షారామం కాదు, దక్షారామం. అంటే పలకటం మనం పెద్దవాళ్ళని నేర్చుకుంటే పిల్లలకు కూడా అలవాటు అవుతుంది. ఎందుకు అనేది కూడా మన పిల్లలకి చెప్పాలండి. మనం సంస్కారం, సంప్రదాయం, భారతీయ సంస్కృతి ఇటువంటి విషయాలు చెప్తుంటే కానీ పిల్లలకి తెలియదు. ఎందుకు అన్నట్లయితే శ్రీ అంటే సాలెపురుగు, కాళ అంటే పాము, హస్తి అంటే ఏనుగు. సాలెపురుగు, పాము, ఏనుగు. ఒకళ్ళిళ్ళు పూజ చేస్తే ఈ పాము వచ్చి రత్నాలు పెట్టి పూజ చేస్తే అది తుడిచేసి ఏనుగు వచ్చి నీళ్ళతో తొండంతో తెచ్చి కలువ పూలు అవి పెట్టేదిట. అది తీసేసి మధ్యలో సాలెపురుగు వచ్చి గూడు కట్టేది. ఆ గూడు కాస్తానేమో మళ్ళీ పాము వచ్చి పాడు చేయి. ఇలా ముగ్గురు పోటీపడి సేవ చేస్తే చివరికి ఒకసారి ఈ ముగ్గురు పొంచి ఉన్నట్టండి, ఒకళ్ళు కూడా చంపుకోవాలని. ఈ పాము ఏమో ఏనుగు రాగానే దాని తొండంలోకి దూరిపోయింది పాము. ఏమంటే ఈ సాలెపురుగేమో అక్కడ గూడు కట్టి అక్కడే ఉంది. ఈ మధ్యలో ఈ ఏనుగు ఆ బాధపడలేక శివలింగానికి తన తల కొట్టుకుంటే మధ్యలో సాలెపురుగు చచ్చిపోయింది. సాలెపురుగు, పాము, ఏనుగు చివరికి 3 కూడా ప్రాణాలు వదిలేయి. ఎందుకు ప్రాణాలు వదిలేయి అది మనం గమనించాలండి. శివ పూజ కోసం ప్రాణాలు వదిలేయండి. శివుడి భక్తిగా ఇది ఎక్కడన్నా జరుగుతుందండి. ఇది ఏదో మనం కొట్లాడుకున్నామంటే ఆస్తి కోసమో డబ్బుల కోసమో కొట్లాడుకుంటామో, ప్రాణాలు వదిలేసుకుంటాం కూడా కత్తులతో పడుచుకొని. కానీ ఇక్కడ పదవుల కోసము ఆస్తుల కోసం కాదండి. నేను శివుడిని బాగా పూజించాలి, నేను శివుడి. అందుకని ఆ పరమేశ్వరుడు ఆ క్షేత్రానికి ఎవరి పేరు పెట్టాడంటే శ్రీకాళహస్తి అని పేరు పెట్టాడు ఆ పరమేశ్వరుడు. అది మనం గమనించాలి.
ఇక్కడ ఇంకా పంచభూతాల్లో చెప్పాలంటే ఇది వాయులింగం. వాయువు అని ఎలా తెలుసు అంటే అక్కడ మనం ఆ దీపం పైకి ఎత్తుగా పెట్టినప్పుడు చుట్టూ గది అసలు పూర్వం దేవాలయాలు ఎలా ఉంటారంటే మనకు కూడా చెమట పెట్టిపోతున్నాడు, అసలు గాలి లోపలికి రాదు. అటువంటి స్థితిలో దీపం పైన రెపరెపలాడుతుంటుంది. అంటే ఆ శివలింగంలోనే వాయువు ఉంది, వాయులింగం అది. అందువల్ల ఆ గాలి బయటకు వచ్చినప్పుడు దీపం కదులుతుంటుంది అని ప్రత్యక్షంగా చూసిన వాళ్ళకి, దగ్గర నుంచి చూసిన ఆ యొక్క పూజారులకి వాళ్ళకి ఈ విషయం అవగతం అవుతుందండి. అందువల్ల దీన్ని ఆ విధంగా మన వాళ్ళు వాయులింగంగా భావించారండి. అయ్యా మరి ఇదేంటంటే ఇది ఇంకొకటి కూడా దీంట్లో ప్రసిద్ధం ఉందండి. ఏంటంటే భక్త కన్నప్ప కూడా ఇక్కడ పరమేశ్వరుని ఆరాధించి తన కళ్ళు అర్పించి ఆయన కూడా ఈ శ్రీకాళహస్తిలో మరి మోక్షాన్ని పొందటం జరిగింది. అయ్యా మరి ఇక్కడ ఈ విధంగా ఉన్నటువంటి తర్వాత ఐదోది చిదంబరం. అంటే ఐదో చెప్పాను ఆకాశలింగం అంటండి చిదంబరం. ఈ చిదంబరం ఎక్కడుందంటే మనకి ఇది కూడా తమిళనాడులోనే మనకు ఉంది ప్రత్యేకంగా. మనకు లోకంలో ఒక సామెత ఉంది, చిదంబర రహస్యం అంటారు. చిదంబర రహస్యం అంటే అర్థం ఏంటంటే ఏమీ లేదని, వాడు ఏదో నటిస్తాడు రహస్యం ఉన్నట్టు. చివరికి అలాగే ఇక్కడ తెరేసి ఉంటుంది, లోపలికి వెళ్ళి చూస్తే గోడ తప్ప ఆకాశం తప్ప ఏముండదు. ఆకాశంలోంచి కూడా పరబ్రహ్మతత్వంలోంచి ఒక సాకారం నిరాకారం అండి. శివుడికి 2 రూపాలు. సాకారం అంటేనేమో శివుని యొక్క లింగ రూపం, నిరాకారం అంటే అసలు ఏమీ లేదు, అలా ఆ గాలిలోనే మనం శివుడిని ఊహించుకోవాలి. అటువంటి క్షేత్రం చిదంబర క్షేత్రం అండి. అటువంటి చిదంబర క్షేత్రంలో ఒక నటరాజస్వామి ఉంటాడు ఆ మండపంలో. ఆయనకి పాలతో నేను ప్రత్యక్షంగా చూశానండి. అబ్బా, పాలు ఎన్ని క్యాన్లు తెచ్చారా, ఆ పాలతో అభిషేకం చేస్తుంటారు ఆ నటరాజస్వామికి. అయ్యా మరి ఇది ప్రత్యేకంగా మనకి ఈ శివక్షేత్రంగా చాలా ప్రసిద్ధమైంది. అందుట్లో చెప్పాలంటేనండి వాళ్ళ కోపం వస్తుంది, కానీ మా అందరికంటే స్త్రీ పురుషులందరూ కూడా తమిళనాడులో అలా భక్తిగా ఆ ప్రతి క్షేత్రంలోనూ వాళ్ళు ఎంతో గుడికి వెళ్ళి రావడం ప్రధానం కాదండి, భక్తి శ్రద్ధలతో ఆరాధించడం ప్రధానం. అది ఆ తమిళనాడులో ఈ క్షేత్రాలన్నింటిలో కంచి కానివ్వండి, చిదంబరం కానివ్వండి, వీటన్నిటిలో కూడా మరి జంబుకేశ్వరం కానివ్వండి, వీటిల్లో మనకి చాలా శ్రద్ధ భక్తులు నేను గమనించానండి. వెళ్ళి అక్కడ ఆ దేవాలయాలు నేను సందర్శించినప్పుడు నేను గమనించాను. అది మనం కూడా నేర్చుకోవాలండి. అయ్యా అందుకని ఈ విధంగా ఇక్కడ శివతాండవం చేస్తుంటాడు పరమేశ్వరుడని కూడా ప్రసిద్ధం. అంటే దేవతలు కూడా వచ్చి ఆ తాండవం చూస్తారని ఒక పురాణ ఇతిహాసాలు మనకు చెప్తున్నాయండి. ఇది మద్రాసుకి 140 కిలోమీటర్లలో ఉన్నటువంటి క్షేత్రం కాబట్టి మనందరం కూడా వీలైనప్పుడు ఈ పంచభూతాత్మక లింగాలను కూడా దర్శిస్తే పుణ్యము అని మీకు మనవి చేస్తూ స్వస్తి.